మాత్రం జాగృతి తరపున నేరుగా అభ్యర్థులకు సంబంధించి కూడా అవకాశం లేదు కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కూడా కవిత ఒప్పందం చేసుకున్న తర్వాత మాత్రం దాదాపు 200లకు పైగా కూడా వార్డు నెంబర్లకు సంబంధించిన దానిపైన కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా అభ్యర్థులు కూడా నిలబడ్డారు. అందులో ఇప్పటికే ఒక ప్లేస్ ను కూడా ఇప్పటివరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా గెలుచుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా చాలా మంది ఇండిపెండెంట్లు కూడా ఇప్పటివరకే చాలా చోట్ల కూడా వాళ్ళందరూ కూడా గెలుపొందారు కాబట్టి మున్సిపాలిటీలో మాత్రం వాళ్ళందరూ కూడా కీలకం కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినంత వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ కూడా కీలకం కాబోతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే కొన్ని చోట్ల కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అంగుకు సంబంధించినందుకు మాత్రం 14 చోట్ల కూడా అంగు అయితే వచ్చింది. ఈ అంగు వచ్చిన ప్లేసెస్ లో మాత్రం అటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీల వారీగా కూడా ఇప్పటివరకు జాగ్రత్త కూడా వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించినందుకు మాత్రం ఎక్స్ అఫీషియో సభ్యుల ద్వారా మాత్రం అక్కడ ఎన్నిక కూడా జరగబోతుంది కాబట్టి పొలిటికల్ పార్టీలన్నీ మాత్రం ఇప్పటివరకే క్యాంప్ రాజకీయాలపైన మాత్రం దృష్టి పెట్టాయని చెప్పుకోవచ్చు. రైట్, మీరు చెప్తున్నట్టుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళు కావచ్చు, ఇప్పుడు చాలా కీలకంగా ఉన్నారు. మొత్తంగా 14 చోట్ల హంగ్ వచ్చే రానున్న ఈ సందర్భంలో మరి ఆయా ప్రధాన పార్టీలు ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు ముందు నుంచే తెర తీసేశాయి. అయితే మరింతగా ఎక్కడెక్కడ కట్టుదిట్టంగా ఉండబోతున్నా అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే జంపు జిల్లానీలు కాకపోవచ్చు. ఇప్పుడు మనకు ముఖ్యంగా కీలకం కాబోతున్నది ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. మరి అక్కడ ఆయా ప్రధాన పార్టీలు ఎలాంటి రాజకీయ చతురతను ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? పొలిటికల్ పార్టీలకు మాత్రం మొదటగా విప్పు జారీ చేయడం, విప్పు జారీ చేస్తే మాత్రం ఆ పొలిటికల్ పార్టీ నుంచి కూడా వేరే దానికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి విప్పు పైన దృష్టి పెడతాయి. దాంతోపాటుగా క్యాంప్ రాజకీయాలకు సంబంధించి కూడా క్యాంపుకు తరలిస్తే మాత్రం వారు ఎవరితో టచ్లో ఉండరు కాబట్టి చైర్మన్ ఎన్నిక కావచ్చు, అదేవిధంగా మేయర్ ఎన్నిక సమయంలో మాత్రం వారు నేరుగా వచ్చి మాత్రం ఓటింగ్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి క్యాంప్ రాజకీయాలకు కూడా తెరదీస్తారు. ఇదే సమయంలో మాత్రం ఇండిపెండెంట్లకు సంబంధించిన మాత్రం ఇండిపెండెంట్లు ఎక్కడైతే గెలిచారో వారి నుంచి కూడా అక్కడ చైర్మన్ ఎంపిక కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ కావచ్చు, మేయర్ ఎన్నిక కావచ్చు, ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం ఎన్నిక జరిగే సమయానికి మాత్రం ఇండిపెండెంట్లు ఎవరి వైపు ఉంటారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంటుంది. కానీ ఆ ఇండిపెండెంట్ అవసరం మాత్రం పొలిటికల్ పార్టీకి ఉంటే మాత్రం ఆ పొలిటికల్ పార్టీకి వారిని ఇండిపెండెంట్లకు సంబంధించి కూడా ఏమైనా పదవి ఇచ్చారు అంటే మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో మాత్రం ఏమైనా వారికి అవకాశం ఇస్తుందనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. కానీ పొలిటికల్ పార్టీలు మాత్రం మెయిన్గా ఆ క్యాంప్ రాజకీయాల పైన దృష్టి పెడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేయర్ ఎన్నిక కావచ్చు, డిప్యూటీ మేయర్ ఎన్నిక, దాంతోపాటుగా అక్కడ ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం కీలకంగా ఉండాలని చెప్పేసి కూడా పార్టీలు భావిస్తుంటాయి కాబట్టి అందులో భాగంగానే ఆ క్యాంపు రాజకీయాలకు మాత్రం తెరదీస్తూ ఉంటాయి. రైట్ ప్రవీణ్, అయితే మనం ఇంతకుముందు క్యాంపు రాజకీయాలు ఏమి ఎప్పుడు ఎక్కడ కొత్త కాదు, కానీ కాకపోతే కాస్త రహస్యంగా అంటే మరీ రహస్యం కాకపోయినా మరీ ఎంత బాహాటంగా అయితే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్ని పార్టీలు ఎంత బాహాటంగా క్యాంప్ రాజకీయాలను చేయడం అనుకున్నా ఏంటి ఉద్దేశం ఏమనుకోవచ్చు? క్యాంప్ రాజకీయాలకు సంబంధించి కూడా అంటే అక్కడ మేయర్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ మేయర్, అదేవిధంగా ఆ చైర్మన్ ఎన్నికకు సంబంధించినందుకు కీలకంగా ఉండాలి కాబట్టి కీలకంగా ఉండే సమయంలో మాత్రం ముందుగానే పొలిటికల్ పార్టీలు ఎవరైతే గెలుపొందిన వార్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా కూడా తగిన జాగ్రత్త తీసుకోవడానికి మాత్రం పొలిటికల్ పార్టీలు ఆ క్యాంప్ రాజకీయాలకు కూడా తెరదీస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గెలిచిన అభ్యర్థి మాత్రం ఒక ఉదాహరణ చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినందుకు తగిన మెజార్టీ రాకపోయినా, బీఆర్ఎస్కు తగిన మెజార్టీ రాకపోయినా, అదేవిధంగా ఇండిపెండెంట్లు ఎవరైతే గెలుస్తుంటారో వారికి సంబంధించి కూడా ఇండిపెండెంట్ల అవసరం మాత్రం ఆ పొలిటికల్ పార్టీలకు ఉంటాయి అక్కడ. ఎందుకంటే మేయర్ ఎన్నికకు సంబంధించినందుకు మాత్రం ఆ ఒక స్థానం కావాల్సి ఉంటే వార్డు నెంబర్ కూడా మేయర్ ఎన్నికకు సంబంధించి కూడా అవసరం ఉంటుంది కాబట్టి అతన్ని పార్టీకి సంబంధించినందుకు మాత్రం సపోర్ట్ చేయాలి, అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఆ సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటారు కాబట్టి అందులో భాగంగానే పొలిటికల్ పార్టీలకు సంబంధించినందుకు మాత్రం క్యాంప్ రాజకీయాల ద్వారా మాత్రమే వారిని మాత్రం కట్టిదిట్టం చేసుకోవచ్చు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన విప్పు జారీ చేస్తే మాత్రం వారి ఇతర పార్టీలకు కూడా ఆ మద్దతు ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే క్యాంప్ రాజకీయాలకు మాత్రం తెరదీస్తూ ఆ పొలిటికల్ పార్టీలు ఉంటాయి. కాసేపట్లో మాత్రం ఎన్నికలకు సంబంధించినంత వరకు ఫలితాలు ఇంకా కొన్ని కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ తాజా ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఎన్ని చోట్ల కూడా అంగ రాబోతుంది, అక్కడ ఏ విధంగా ఆ ఫలితాలు ఉండబోతున్నాయి క్యాంప్ రాజకీయాలకు సంబంధించి కూడా సాయంత్రం తర్వాత మాత్రం ఇంకా ఎక్కువ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఒక పక్క ఆ సూర్యాపేట కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో మాత్రం చాలా మంది ఆ అభ్యర్థులను కూడా క్యాంపుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరలించింది. అదేవిధంగా ఖమ్మంకి సంబంధించినంతవరకు మాత్రం ఖమ్మంలో కూడా చాలా మందిని కూడా క్యాంపుకు తరలించింది. దాంతోపాటుగా సిద్దిపేట, అదేవిధంగా ఆ కరీంనగర్కు సంబంధించినంతవరకు మాత్రం కొంతమందిని కూడా హైదరాబాద్ క్యాంపుకు కూడా ఇప్పటివరకే తరలించిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక కీలకంగా ఉండాలని చెప్పేసి కూడా మొదటి నుంచి భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే క్యాంపుకు తరలించినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.
రైట్ మరి తెలంగాణ